సభలో ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అటెన్షన్ డైవర్ట్ చేసి మమ్మల్ని బయటకు పంపారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇవాళ చీకటి రోజని చెప్పారు. మంత్రిని కాపాడుకోవడం కోసమే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు తలసాని. ఇల్లీగల్ మైనింగ్ కు సంబంధించినటువంటి వ్యవహారం మా ఉపనాయకులైనటువంటి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా పద్దులపైన డిమాండ్స్ పైన మాట్లాడేటప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ రికార్డులను ఆధారం బేస్ చేసుకొని ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందనేది సభ దృష్టికి తీసుకురావడం, దాని మీద రకరకాలుగా మంత్రులు అంటే ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు మాట్లాడేసారు. కన్సర్న్ మినిస్టర్ గారేమో నాకు తెలియని అన్నాడు, అసలు ఇష్యూ నా నోటీస్కు రాలేదనే విధంగా వారు మాట్లాడినారు. అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి విచారణ అన్నారు. మేమల్లా డిమాండ్ చేసింది సభా సంఘం వేయాలి, హౌస్ కమిటీ వేయాలని. దాన్ని నిన్న బుల్డోజ్ చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం జరిగితే అదే అంశాన్ని ఈరోజు కూడా మేము మొదటి నుంచి అసెంబ్లీ ప్రారంభించినప్పటి నుంచి మేము మా డిమాండ్ని స్పష్టంగా చెప్పినాం. ఏదైతే భూముల మీద హౌస్ కమిటీ వేస్తాన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్తూ నా ఇంటికే కూడా పీక్కోలేరు అనేటువంటి అక్కడ జరిగినటువంటి కాన్వెన్సేషన్. ఇక్కడ వైపు నుంచి కౌశిక్ మీరు ఏ పార్టీతో చెప్పాలి అని ఒక వైపున స్పీకర్ వైపు చూపిస్తూ, రెండో వైపున శ్రీహరి గారి వైపు చూపిస్తూ, ఆయన అఫీషియల్గా స్పీకర్ గారు దీనికేం మైక్ ఇవ్వలేదు. ఈయన స్థానం నుంచి ఈయన ఎక్కడికి పోలేదు కౌశిక్. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి, అపోజిషన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి ఆయన చదువుకున్న చదువు గురించి అనేకమైనటువంటి అంశాలు మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి మీరు అంత గొప్పగా చెప్పిర్రు. మేము కూడా బట్టి గారు అంటే గౌరవిస్తాం కాబట్టి మీరు వారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ తరఫున మా సంపూర్ణమైనటువంటి సహకారం కూడా ఉంటుంది.